యుద్ధాలు అనేది ఎందుకు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ వస్తూ ఉంటాయంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు పోయే పరిస్థితి వచ్చినప్పుడు అవతల వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారని భయం వేసినప్పుడు కానీ లేకపోతే మనల్ని మనం కాపాడుకోవాలనుకున్నప్పుడు కానీ యుద్ధం చేస్తూ ఉంటారు. అట్లాగే మనం కూడా యుద్ధం ఎందుకు చేయాలంటే ముందు మన బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి, మన ఆత్మీయ బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి, మన విశ్వాసంలో మనం ఎంత బలంగా ఉన్నామో తెలుసుకోవడానికి, అలాగే నాకు దేవుడు తోడుగున్నాడు, దేవుడు తోడుగుంటే నేను ఏమైనా చేయగలను నిరూపించుకోవడానికి, అలాగే యుద్ధాల్లో మనం ఆత్మీయమైన జీవితంలో లేకపోతే మన వ్యక్తిగత జీవితంలో రకరకాలుగా ఉంటాయి. అంటే శ్రమల్లో యుద్ధం చేయాల్సి వస్తుంది, అంటే ఆ శ్రమల నుంచి జయించడానికి యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాగే శరీరము పాపములోకి వెళుతుంటే ఆ పాపము చేయకుండా కంట్రోల్ చేసుకోవడానికి అదొక యుద్ధం, ఆ విధంగా యుద్ధం చేయాల్సి వస్తుంది. లేదా చుట్టుపక్కల మనుషులు కానీ లోకం కానీ మనం లాగుతుంటే దాంట్లో అట్రాక్ట్ అవ్వకుండా మనల్ని మనం జయించుకోవాల్సి వస్తుంది. అంటే యుద్ధం అనగానే ఆ శత్రువులు మనుషులు అలా కాకుండా మన వ్యక్తిగత జీవితానికి వచ్చేటప్పటికి ఇన్ని రకాల యుద్ధాలు ఉంటాయి అన్నమాట. యుద్ధం అనేది లేకపోతే అసలు మనం దేవుడి కొరకు నిలబడతామో లేదో అనే దానికి కూడా క్లారిటీ ఉండదు. దేవుడి కొరకు నిలబడతామో లేదో తెలుసుకోవడానికి, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు యుద్ధం చేయడానికి మనల్ని అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? శత్రువులకి. మరి శత్రువులు ఉండాలి కదా, శత్రువులు ఉన్నారు. శత్రువులు ఎవరయ్యా అంటే భర్తకు భార్య, భార్యకి భర్త, లేకపోతే ఈ ఇంటోడికి ఆ పక్కింటోడు, ఆ పక్కింటోడికి ఈ పక్కింటోళ్ళు, క్రైస్తవులకి హిందువులు, హిందువులకి ముస్లింలు, లేకపోతే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఈ దేశానికి ఆ దేశం, ఏదోటి తెగలో కులాలో గొడవలు ఏదోటి మనకి రెడీగా పెట్టుకుంటాం. అవసరం లేకపోయినా సరే అవసరమైతే మనమైనా పురమాయించుకుంటాం, కానీ మనమే ఫీల్ అయిపోతుంటాం వాళ్ళ శత్రువులు వీళ్ళ శత్రువుల కింద. ఇంకా మనకి వేరే వాళ్ళు పట్టుకొచ్చి పెట్టక్కర్లేదు మనకి. ఏదేమైనప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళ నుంచి మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం అనగానే శరీరానుసారంగా మనం అనుకున్నట్టుగా అవతల వాళ్ళు జయించి నేను పై చేయిలో నిలబడాలనేది కాకుండా, దేవుడు మనకి ఎందుకు యుద్ధ పరిస్థితిని లేదా చుట్టూ ఉన్న శత్రువుల్ని మనుషుల్ని పెడతాడంటే మనము వారి యొక్క పాపంలోకి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి చుట్టూ మనకి మనుషులు పెడుతూ ఉంటాడు. రెండోది వాళ్ళని జయించి దేవునిలోకి పెట్టడానికి కూడా చుట్టూ మనుషులు పెడుతూ ఉంటాడు.